వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్య నిషేధం ఉండాల్సిందేనంటూ విపక్షం ఖచ్చితంగా తేల్చి చెప్పిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందిన మరుక్షణమే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామంటూ ప్రతిపక్ష నేత చేసిన కామెంట్ల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్య నిషేధం పైన విస్తృతంగా చర్చ సాగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో బెల్ట్ షాపుల రూపేణా ఇతరత్ర మద్యం దుకాణాల రూపేణా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో మద్యం ఉంది. పెద్ద ఎత్తున ఈ మద్యం బాధితులు పెరుగుతున్నారు, అనేక కుటుంబాలు చిత్రమవుతున్నాయని కోణంలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్న నేపథ్యంలో సంపూర్ణ మద్య నిషేధం ఒక్కటే పరిష్కారం అంటూ పెద్ద ఎత్తున దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లపైన అనేక వర్గాలకు చెందిన వాళ్ళు, సంఘాలకు చెందిన వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ ప్రకటనకి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీదకి సంపూర్ణ మద్య నిషేధం పైన మొదటగా డిస్కస్ చేద్దాం. ముందుగా కర్నూలు ధర్మశ్రీ గారు విశాఖ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి. అలాగే బీజేపీ నుంచి శ్రీనివాసరాజు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే గట్టు రామచంద్రరావు గారు టీఆర్ఎస్ నుంచి స్టూడియోకి వచ్చారు. అద్దంక దయాకర్ గారు టీ కాంగ్రెస్ నుంచి కూడా స్టూడియోకి వచ్చారు. ముందుగా కర్నూలు ధర్మశ్రీ గారి దగ్గరికి వెళ్తాం. ధర్మశ్రీ గారు, ఈ సంపూర్ణ మద్య నిషేధం, మీరు గ్రామాల్లో ఉంటారు, అనేక చోట్ల తిరిగా ఉంటారు. ఇప్పుడు పల్లెల్లో ఎక్కడ చూసినా ఒక కిరాణా దుకాణం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా బెల్ట్ షాప్ అయితే ఉంటుంది. ఇంటికి కనీసం 100 మీటర్ల దూరంలోనే మద్యం లభించే అవకాశాలు చాలా స్పష్టంగా పుష్కలంగా ఎక్కడ పడితే అక్కడ. వాటరు, తాగునీరు, సాగునీరు దొరకదేమో కానీ మద్యం మాత్రం ఏ ఊరికి వెళ్ళినా ఏ సందులో చూసినా దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంపూర్ణ మద్య నిషేధం తాలూకు చేసిన ప్రకటన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? గ్రామాల్లో కానీ, మహిళల నుంచి కానీ, ఇతరత్ర వర్గాల నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ మీకు లభిస్తుంది? యాక్చువల్గా ఏ వర్గమైనా, ఏ పార్టీ అయినా, ఎవరైనా సరే అక్కడ అందరూ కూడా కోరుకునేది సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంటే చాలా చాలా మంచిది, ఉత్తమం అని మొదటి నుంచి. ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు అని అంటే ఆయన మాట మీద నిలబడగలడు అని ఆయన మీద ఉన్నటువంటి నిజాయితీ కొలిది ఆ రోజు అవకాశం ఇచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం ఆ ఒక్క భరోసాతో ఆయన అధికారం చేపట్టారు 94లో. అంటే అంత ప్రభావం చూపించింది. అప్పుడు పత్రికలు కూడా విపరీతంగా ఏంటంటే పత్రికలు కూడా చాలా చైతన్యవంతంగా తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మద్యపాన నిషేధం చేయించాలని అన్నారు. కానీ తర్వాత ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంటుండగా ఆయన శాసనసభ్యులతో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం తీసి పరిపూర్ణంగా మద్యపాన నిషేధం, పరిపూర్ణ మద్యపానం ఏరులై పారేటట్టు అమలు చేసినటువంటి ఘనత కూడా వాళ్ళకే దక్కింది. ఇప్పుడు అదే స్లోగన్ ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, బెల్ట్ షాపులు ఎక్కడ లేకుండా చేస్తాం. గతంలో ఈ సంపూర్ణ మద్య నిషేధం ఉండేటప్పుడు మద్యం మాఫియా బాగా రెచ్చిపోయింది. మద్యం మాఫియాను కంట్రోల్ చేయాలంటే మళ్ళీ మద్యాన్ని తీసుకురావాల్సిందనే ఒక విధానాన్ని ప్రభుత్వం ఎంచుకున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడే అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ వెనకడుగు వేస్తారని ఒక రకమైన కామెంట్లు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ సాధ్యాసాధ్యాల అవకాశాలపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే మద్యం మాఫియాని నియంత్రించలేక మద్యాన్ని నిషేధం ఎత్తివేశారా, లేకపోతే నియంత్రించాలనే చిత్తశుద్ధి కానీ, లేకపోతే నియంత్రించాలి లేకపోతే నిషేధించాలని ఒక సంకల్పం లేకపోవడం వల్ల ఈ పరిణామం వచ్చిందంటారా? నిషేధించాలనే సంకల్పం లేకపోవడం కాదండి. నిషేధించాలంటే ప్రభుత్వం తలంచుకుంటే, రాజు తలంచుకుంటే దెబ్బలు కరువు అన్నట్టు, వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా చేయగలడు అన్నట్టు నిషేధించాలనుకుంటే ప్రభుత్వం ఈజీగా చేయించగలదు. కాకపోతే రాష్ట్ర ఖజానా ఏదో రకంగా పేదలు పట్టగొట్టో, లేకపోతే అభాగ్యులు పట్టుకొట్టో, లేదా నిరక్షరాస్యులు పట్టుకొట్టో ఏదో రకంగా రాష్ట్ర ఖజానా నింపుకొని ఈరోజు శుష్క వాగ్దానాలు చేసినటువంటి ఒకటో రెండైనా సరే అమలు చేసే తీరుని అమలు చేయాలి. కాబట్టి ఖజానా నింపుకోవడం కోసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏంటంటే ఏ రోజైతే మద్యపాన నిషేధం ఉండాలని పత్రికల్లో రాశారో మళ్ళీ లేదు అమ్మో కంట్రోల్ చేయడం కష్టం, ఇతర రాష్ట్రాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి కూడా వచ్చేస్తున్నాయి, బ్లాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది అనేది మళ్ళీ అదే పేపర్లో రాయించి అక్కడ ఒక రకంగా ప్రజల్లో ఏంటంటే కొంచెం ఎంతైనా కొంచెం ఎడిట్ అయిపోయినటువంటి వాళ్ళ చేత ఏంటంటే కొంచెం సంఘీభావం తెలిపినట్టు తెలిపించి అది మళ్ళీ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు, పరిపూర్ణంగా అమలు చేశారు. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు కానీ ఈరోజు బీహార్లో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ఎందుకంటే పేదరికంగా ఉన్నటువంటి వెనుకబడిన రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో ఒక నిన్న అత్యుత్తమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రకటన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అధికారంలోకి వస్తే మేము తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే ఈరోజు పేదల పొట్టలు కొట్టి అభాగ్యుల జీవితాలు పణంగా పెట్టి ఈరోజు 5 మంది బలిగొన్నటువంటి కల్తీ సారా
కల్తీ సరాలు కానీ, లైసెన్స్ లేనటువంటి బార్లు కానీ, లేదు అంటే బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యమాన్ని విపరీతంగా అన్ని గల్లీల్లో కూడా ఏరులో పారించి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వైఖరిని ఎట్టుపరిస్థితులు ఎండగట్టాలని, అలాగే ప్రజలు చైతన్యపరచాలని ముందుగానే ప్రకటించారు. ఒకటి మాత్రం మంచి విషయం చెప్పారు, 3 ఏళ్ళు అధికారంలో ఇంకా ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడైనా సరే ఆ రోజు నితీష్ కుమార్ గారు ఏ విధంగా ప్రకటన చేశారో, మీరు బెల్ట్ షాపులు ఎత్తివేస్తున్నారు, బెల్ట్ షాపులు కాదు మద్యపాన నిషేధం మేము ప్రకటిస్తున్నాం, ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకుంటున్నాం, ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ ఇదే కానీ ఆయన అనుకుంటే మాత్రం దయచేసి మాట నిలబెట్టుకొని ఆ కీర్తిని స్ఫూర్తిని మీరే తీసుకోండి అని మా నాయకులు చెప్పారు. కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దయచేసి సంపూర్ణ మద్యపాన నిషేధం పెడితే ఈరోజు అభివృద్ధి మాట దేవుడు అడిగిన కానీ పేదవాళ్ళ తాలూకా బ్రతుకులు బ్రహ్మాండంగా ఏంటంటే బాగా చాలా చక్కగా జీవన స్రవంతిలో మార్పు వస్తుందనేది మంచి మాట. దానికి సంపూర్ణ మద్యపాన నిషేధానికి పూర్తిగా ప్రభుత్వం సంఘీభావం తెలుపుతుందనే కాంక్ష అయితే ఉంది. నిజంగా తెలపాలని మా కోరిక. లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారు. ఆ అవకాశం వచ్చే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి తప్పనిసరిగా నిజంగా భగవంతుడి దేవాల, రాజశేఖర రెడ్డి గారి దేవాల, ప్రజలు పేద భేద సాదా కూలీ నాలి వాళ్ళ తల ఆశీర్వచనాలతో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సంపూర్ణ మద్యపాన నిషేధం మాటకి నిలబడ్డ మగాడు, మాటకి నిలబడ్డ మనగాడైనటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకుంటారనేది మాత్రం గట్టిగా చెప్పగలను. ఓకే 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 శ్రీనివాసరాజు గారు, ఈ సంపూర్ణ మద్య నిషేధం పైన మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పటికే విజయవాడ నగరంలో మీరున్నారు, అక్కడ కల్తీ మద్యం తాగి 5గురు మరణించారు. ఇదొక్కటే సమస్య కాదు, అనేక చోట్ల మద్యం బాధితులు క్రమక్రమంగా రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆస్తులు అమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాల్లో చాలా చిచ్చులు ఉన్నాయి, పెద్ద ఎత్తున పిల్లల చదువులు కూడా పాడైపోయిన పరిస్థితి. మొత్తం మీదకి ఇది ఒక పెద్ద మహమ్మారిలా తయారైన నేపథ్యంలో ఈ సంపూర్ణ మద్య నిషేధ ప్రకటన మీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తాం, లేదా ఈలోగానే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తామని ఒక ప్రకటన ఏదైతే ఉందో దాని పట్ల మీ రెస్పాన్స్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ పార్టీ విధానం ఏంటి? ఈ మద్యపాన నిషేధం అనేది అనేక దశాబ్దాలుగా మరి చర్చ జరుగుతూనే ఉంది. గతంలో మన మిత్రులు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు టైంలో ఆ రోజున పత్రికలు కానీ ప్రజల నుంచి కూడా స్పందన పెద్ద ఎత్తున ఉద్యమంలాగా వచ్చి మద్యపాన నిషేధం జరిగింది. ధర్మిల తర్వాత కాలంలో అది మళ్ళీ నిషేధం కూడా ఎత్తివేయడం జరిగింది. అంటే నేను చెప్పేది అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు ఎవరున్నా కానీ ఇది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఒక వ్యాపార సంస్థగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అంటే వనరులు సమకూర్చుకునే విధంగా దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 16,000 కోట్ల రూపాయలు మరి దాని మీద ఆదాయం వస్తుంది. దాన్ని ఎలా వదులుకుండా ఉన్నాం. డివైడ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి. 16,000 కోట్ల రూపాయలు మరి లోటు బడ్జెట్, అలాగే ఇప్పుడు దీని మీద అనేక వేల కోట్ల రూపాయలు కూడా రాబడి వస్తుంది. దీన్ని వదులుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని ప్రభుత్వం అయిపోయింది, కొంత ఆలోచన జరుగుతున్నాయి. అదే అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఉండే కొంది కూడా పూర్తి వ్యాపార సంస్థగా నిబంధనలేమో చాలా స్పష్టంగా ఉంటాయి, కానీ ఎక్కడ కూడా నిబంధనలు పాటించిన దాఖలాలు రాష్ట్రం మొత్తం మీద చూసినా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేయట్లేదు. ఆ హైవే పక్కన మరి మద్యపాన అనౌన్స్ చేయటం కానీ, పాఠశాలల దగ్గర, విద్యాలయ సంస్థల దగ్గర కానీ, గుళ్ళ దగ్గర కానీ మరి ఉండకూడదు అనేది రూల్స్లో కూడా ఉంది. అలాగే దాని టైమింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడో జరగదు. దీనికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయం పెంచుకోవడానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో విధంగా దీన్ని మరి ఆదాయం పెంచండి, దీన్ని వ్యాపారం పెంచండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి ఇండైరెక్ట్గా ఎక్సైజ్ అధికారులు రావటం, వాళ్ళు మరి ఆ యొక్క షాపుల మీద పడటం, ఇవన్నీ సైక్లింగ్గా వస్తుంది. నేను చెప్పేదంటే దేశవ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 70 to 80% మద్యం సేవించడం వల్ల జరుగుతున్నాయి. మధ్యలో అనేక మంది ప్రాణాలు పోతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా సంవత్సరానికి 6,500 మంది ఈ యొక్క మద్యం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ తీసుకోవటం వల్ల కానీ చనిపోతున్నారు. అంటే రోజుకి 200 మంది హెల్త్ పాయింట్లో చనిపోతున్నారు. ఇది కాక రోడ్ల ప్రమాదాల్లో అనేక వేల మంది చనిపోతున్నారు. ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ప్రభుత్వాలు ఏంటంటే దాన్ని ఆదాయ వనరులుగా చూస్తున్నాయి కాబట్టి దీనివల్ల సమస్య వస్తుంది. నిన్న విజయవాడ సంఘటన జరగటన ఇది ఒక దాంతో మళ్ళీ ఒక డిస్కషన్ బీనేది, ఒక మంచి శుభపరిణామం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మద్యపాన నిషేధం
మరి ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిన అవసరం ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా మరి దానికి ఆదాయ వనరులు పెంచుకునే విధంగా ఆలోచన చేస్తున్నాయి. గుజరాత్ కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పడట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నాం. అయితే ఈ మధ్య ఇమీడియట్గా ఈరోజు రేపు 2-3 రోజులు జరగదు కాబట్టి మేము కోరుకునే గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చెప్పున్నాం కూడా. కేరళలో రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని షాపులు మెయింటైన్ చేస్తుంది. ఆ విధంగా కొంతకాలం పాటు ప్రభుత్వం కొంత మెయింటైన్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్గా చూడండి. దాని తర్వాత కొంత ఇది కంట్రోల్ అని అవుతుంది. గతం మనం గమనించుంటే ప్రతిసారి పేద వర్గాలు పేద ప్రజలు చనిపోతున్నారు. అంటే ధనిక వర్గాలు ఎక్కడ చనిపోవట్లేదండి, పేద ప్రజలు చనిపోతున్నారు. రోజు కూలి చెప్పండి. ఇక్కడ కూడా మద్యానికి సంబంధించి గతంలో కేరళలో ఎలాంటి పాలసీ అమలవుతుంది, అలాగే తమిళనాడులో ఎలాంటి పాలసీ అమలవుతుంది అనే దానిపైన కొంతమంది అధికారులు మంత్రివర్గ బృందాలు కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి పరిశీలన చేసినట్టుగా గతంలో వార్తల్లో చూసాం, అనేక సమాచారం కూడా వచ్చింది. అయితే అక్కడ ఆ పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడంలో మొత్తం ప్రభుత్వం పూర్తిగా దాని పక్కకు తొలగి మళ్ళీ ఈ లైసెన్సుల విధానాన్ని ఏదైతే ముందు బాగా వెలుగులోకి తీసుకొచ్చిందో ఇక్కడ మద్యం రాజకీయ వసూళ్లు అనేవి బాగా ముడిపడి ఉన్నాయని ఒక రకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. దీనిలో మునుపులు మాట అవినీతి మాట వాస్తవం అనేది కేరళ కూడా గతంలో మీరు చెప్పినట్టు వెళ్ళొచ్చారు. దాన్ని కొంత ప్రభుత్వం చేస్తే మరి కొంతకాలం పాటు పూర్తిగా భవిష్యత్తులో అయితే మద్య నిషేధం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది ఈ మధ్య మరి ఆర్థిక వనరులు కానీ నిజం చేసుకునేవి కాబట్టి దాన్ని కొంత రూల్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రభుత్వమే దాన్ని షాపులు కొంత మెయింటైన్ చేస్తే ఒక అనుభవం వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద ముఖ్యమంత్రి గారి గతంలోనే దృష్టికి తీసుకెళ్ళాం. అయితే ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యలో మరి ఈ దోషుల్ని కఠినంగా శిక్షించకపోవటం, లైసెన్సులు జారీ చేసేటప్పుడే ఈ యొక్క నిబంధనలు ఉన్నాయా లేవా అనేది కూడా చూడకపోవటం, ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అది మొన్న విజయవాడలో జరిగింది కూడా హైవే పక్కనే ఇవ్వటం, దాని నిబంధనలు సెల్లార్లో దాని షాప్ మెయింటైన్ చేయటం, అలాగే బార్లు సంబంధించిన వాతావరణం ఎక్కడ కూడా లేకపోగా ఉదయం 5ంటికి షాప్ తీస్తున్నారంటే నేను చెప్పేది ఏంటంటే ఇది అటు ప్రభుత్వం వైపు నుంచి రావాలా, ఇటు ప్రజల నుంచి కూడా రావాలా. అంటే 5ంటికి ఎప్పుడు షాప్ తీస్తాడు, ప్రజలు వెళ్ళి తాగడం మొదలుపెట్టినప్పుడే. కానీ ప్రజల్లో కూడా కొంత స్పందన అవగాహన రావాల్సిన అవసరం ఉంది, ఉద్యమంలో జరగాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వం మరి టైంలు కానీ హైవే పక్కన కానీ వీటిని అమలు చేయకుండా వాటి కంట్రోల్ చేయకుండా చేయగలిగితే ఇది కొంత వాతావరణం క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రజల నుంచి కూడా గతంలో పత్రికలు మరి ఉద్యమం చేయబట్టి సహకారం అందించబట్టే మద్యపాన నిషేధం జరిగింది. అటు ప్రజల నుంచి కూడా ఉద్యమాలు అనేక గ్రామాలు ఇప్పుడు చూస్తున్న రాష్ట్రంలో ఆ గ్రామాల్లో మద్యపాన నిషేధం జరిగి ఎక్కడో షాపులు పెట్టకుండా కూడా వాళ్ళు చూసిందే. దానికి పంచాయతీకి ఆదాయం కోసం కూడా వాళ్ళు నెలకి కొంత డబ్బులు వేసుకొని పంచాయతీ ఆదాయం సమకూర్చే విధంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కూడా కొంత స్పందన ప్రజల నుంచి రావాలా, అటు ప్రభుత్వం వైపు నుంచి అప్పుడే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం అమలు జరుగుతుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. అనేది ఒక డిబేటబుల్ దేశవ్యాప్తంగా కూడా మద్య నిషేధం విధిస్తే అసలు మద్యం లేకుండా రెండు కోణాలు సార్. ఒకటి మద్యాన్ని ఆదాయ వనరుగా చూసినప్పుడు ఏమో డబ్బులు రావు ఎట్లా అనేది ఒక పాయింట్. రెండు అసలు మద్య నిషేధం అమలవుతుందా అని దేశవ్యాప్తంగా ఒక డిబేట్ ఉంది. గతంలో కేరళ గవర్నమెంట్ ప్రకటించింది ఇట్లా మద్య నిషేధం బెంగాల్ గవర్నమెంట్ ప్రకటించింది మద్య నిషేధం సాధ్యం కాదు, బట్ క్రమేపీ దాన్ని తగ్గించడం ఎలా, అది పెరుగుదల కాకుండా తగ్గడం ఎలా, రోజు రోజుకు తగ్గుతూ పోవాలి, దానికోసం ప్రభుత్వాలు పనిచేయాలని ఒక కామెంట్ చేశాయి. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడు తీసుకున్నాం. తమిళనాడులో మద్య నిషేధం విధించిన 40% మద్యం ఇంకా నీకు బ్లాక్లో దొరుకుతూ ఉంది. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ ఇన్సిడెంట్ సందర్భంగా చర్చిస్తున్నాం కాబట్టి నేను బ్లాక్ షాపులు రద్దు చేస్తాను. నాకు ఇక్కడే పెద్ద విచిత్రమైన పాయింట్ అంటే అసలు బ్లాక్ షాప్ అనేది ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను దాదాపు అందులో పుట్టి పెరిగినట్టుగా నేను యూనియన్స్ నడిపా. బ్లాక్ షాప్ లాంటివి వేరే ఉండవు రద్దు చేయడానికి. నేను దొంగతనాలు రద్దు చేస్తా అన్నారు అనుకోండి, ఏముంటుంది అందులో? దొంగతనం ఇప్పటికే రద్దు అయి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అరికట్టేదాన్ని బట్టి ఉంటుంది తప్ప ప్రత్యేకంగా నీకు దొంగతనాలు ఇప్పుడు లైసెన్స్ ఉన్నప్పుడు అప్పుడు రద్దు చేస్తూ ఉండదు. చూడాల్సింది తప్ప నేను బ్లాక్ షాపులు రద్దు చేస్తాను, బ్లాక్ షాపులు రద్దు చేద్దని ఎవడన్నాడు ఇప్పటిదాకా? దానికి ప్రత్యేక చట్టం కాదు, దానికి సంతకం పెట్టాల్సింది కూడా ఏముండదు. బట్ పాయింట్ అంటే సెకండ్ సేల్ పాయింట్ ఉన్న లైసెన్స్ కాకుండా సెకండ్ సేల్ పాయింట్ కనుక సెకండ్ షాప్ కనుక లైసెన్సులు ఇచ్చుంటే నేను వాటిని రద్దు చేస్తా అంటే అర్థం ఉంటుంది. బ్లాక్ షాపులు ఆల్రెడీ ఇల్లీగల్, నువ్వు అరికట్టడాన్ని బట్టి ఉంటుంది దానికి. రెండో పాయింట్ ఏంటి, గతంలో విజయవాడలో ఈరోజు జరిగినప్పుడు నిన్న మంగళగిరిలో కూడా జరిగింది గతంలో ఒకసారి. ఆ ప్రాంతంలో ఎందుకని ఇది వస్తుంది అనేది ఒక పాయింట్. తర్వాత మీడియా కూడా, నేను కొంత మీడియాను కూడా క్వశ్చన్ చేయదలుచుకున్నా. మద్యం దొరక్క చనిపోయారు అనే దాన్ని హైలైట్ చేసినంత ప్రచారాన్ని మద్యంతో చనిపోయారు అనే దాన్ని చేయడం లేదు వాళ్ళు.
మద్యం దొరక్క చనిపోయారు, మద్యం లేక చనిపోయారు, కల్తీ కళ్ళు లేక, కల్తీ కళ్ళుతో చనిపోతే ప్రచారం చేయొచ్చు, కళ్ళు లేక చనిపోయారు అని ప్రచారం చేసిన మీడియా అసలు మద్యంతో చనిపోయారు అనే దానికి ప్రచారం చేయడం లేదు. ఇంకా మూడో విషయం ఏంటంటే మద్యం అనేది ఆదాయ వనరుగా చూసినప్పుడు నిజంగానే కనుక ఆదాయం తగ్గుద్ది అనుకుంటే ఇక్కడే నేను చెప్పేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనికి హెల్ప్గా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ మద్య నిషేధం చేసిన రాష్ట్రాలకు ఇగో నేను హెల్ప్ చేస్తాను, మద్య నిషేధం వల్ల ఇగో ఇంత ఆదాయం మీకు తగ్గుతా, నేను ఒక 50% 60% నేను కేంద్రం నుంచి కూడా సహాయం చేస్తామని ఒక ముందుకు రావాలి. దీనికి అలాంటి వచ్చినప్పుడు ఆదాయ వనరు కొంచెం ఆలోచించవచ్చు. ఇక ఆదాయ వనరుని ఆ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీ గతంలో కూడా ఎన్టీ రామారావు మద్య నిషేధం చేసినప్పుడు తిరిగిన మద్యం తేవాలనుకున్నప్పుడు ఓ పని చేశాడు. ఆయన ఏం చేశాడంటే మద్య నిషేధం చేయడం వల్ల ఆదాయ వనరు తగ్గింది కాబట్టి 1100 కోట్ల రూపాయలు ట్యాక్స్లు వేస్తున్నా అని చెప్పి ప్రజల మీద వివిధ రూపాల్లో 1100 కోట్ల రూపాయలు ట్యాక్స్లు వేశాడు. ఎందుకయ్యా అంటే ఓపెన్గా చెప్పాడు ఏంటంటే ఇది ఆదాయ వనరు తగ్గిపోయింది కాబట్టి మేము చేసామని. ఇమీడియట్గా మళ్ళీ మద్యాన్ని తీసుకొచ్చాడు. అంటే 1100 కోట్ల రూపాయలు ట్యాక్సులు వేసి మళ్ళీ మద్యాన్ని తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది. అప్పుడే మనకు సుప్రీంకోర్టులో మద్యం కేసు కొట్టివేయబడ్డది, కానీ లేకపోతే అప్పుడు బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న మద్యానికి చాలా పెద్దగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, ఇంత జరిగినా కూడా హెరిటేజ్ లాంటి, అంటే ఆయనకు హెరిటేజ్ ఆయన ఉదాహరణ కోసం సూపర్ మార్కెట్లలో కూడా నేను మద్యాన్ని తీసుకొచ్చి సేల్ పాయింట్ పెడతా అన్న తర్వాత 20 రూపాయల చీప్ లిక్కర్ని నేను 10 రూపాయలకే తీసుకొస్తాను, 20 రూపాయలకే పెడతాను 50% తీసుకొచ్చి అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఇది ఇంకా బ్లాకులో పోయినప్పుడు విపరీతంగా ముందుకు వస్తుంది. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ఆదాయ వనరుగా కాకుండా చూడాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం సహాయం పొంది కొంత దానికి త్యాగం కూడా చేయగలగాలి. అప్పుడు మద్య నిషేధానికి పోదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కూడా మీరు ఉదహరించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నేను ఆ మేనిఫెస్టోలో కూడా సభ్యును. నాకు ఈ అవగాహన ఉంది, మద్య నిషేధం ఒకేసారి చేయడం వల్ల అది అమలు కాదు, బ్లాక్ పెరిగిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం ఉన్నప్పుడు యానాములో అందరూ కోటీశ్వర్లే. మరి ఇలాంటి పరిస్థితి ఉంది. మండలానికి ఒక షాప్ పెడదామని ఒక ప్రపోజల్ నేనే చేసేది. అందులో ఆయన ఎంత చురుగ్గా ఉన్నాడంటే సమస్య లేదు, నియోజకవర్గానికి ఒక షాప్ పెట్టాలి, పట్టుకుంటే షాక్ కొట్టాలి, మద్యం పట్టుకుంటే షాక్ కొట్టాలి, అసలు ఆ మద్యం క్రమేపీ లేకుండా పోవాలనే పట్టుదలతో ఆ రోజు కూడా చెప్పాడు, ఎన్నికలకు ముందు కూడా చెప్పాడు ఆయన. ఈ రోజు కూడా అంత పట్టుదలతో ఉన్నందుకు ఆయన అభినందనలు చెప్పొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే దాన్ని కిందికి తీసుకొచ్చి చీప్ లిక్కర్ దాకా తీసుకొచ్చేసి 2 షాపులలో కూడా అంటే కూరగాయలు లాంటి ఒక సూపర్ మార్కెట్ లాంటి కూడా పాయింట్ తీసుకొచ్చిన తర్వాత అది ఈజీ అయిపోతుంది, తాగడానికి కానీ లేదా ఈజీ అయిపోతుంది. గతంలో వరుణ వాహిని